అందరికీ నమస్కారం. నూతనంగా ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ఇలాగా 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేర్చుకోదలిచిన వారు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో దీని లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడా మెన్షన్ చేయండి. అవి చూసి అప్పుడు నేను మీకు చెప్తాను. మీకు ఎంతవరకు ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది, ఆస్ట్రాలజీ నేర్చుకుని మీరు ఎంతవరకు మన ప్రజలకి ఉపయుక్తంగా ఉంటారు అనేది కూడాను దాంట్లో 100% తెలిసిపోతుంది. కాబట్టి ఇక జాయిన్ అయిన వాళ్ళు కూడాను మీరు కంగారు పడమాకండి. నేను వేరే ఊర్లో ఉండడం వలన కొంచెం బిజీగా ఉండడం వలన మీ యొక్క చార్ట్స్ చూడకపోవడం జరిగింది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక ఎవరైనా అపాయింట్మెంట్స్ కావాలి అనుకున్న వారు 9676159759కి మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ నేను చూసుకుని నేను కాల్ చేస్తాను. మీ మెసేజ్ చూడలేదని మీరు కంగారు పడద్దు. ఎందుకంటే చూశాననుకోండి అది మరుగున పడిపోతుంది. అది వెనక్కెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కంగారు పడమాకండి. నేను చూసే చెప్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక చాలామంది మాకు కామెంట్స్ పరంగా మనకి కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్‌లో కొంచెం మీరు గమనించాలి. కొంచెం మీరు టైం ఎక్కువ తీసుకుంటది ఈ వీడియో. చాలా వరకు వివరణలు ఉన్నాయి. కొంచెం అంటే ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు, చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది వాళ్ళు నిర్ధారణ చేసుకుందాం అనే దాని మీద మెసేజెస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఓపిక చేసుకుని మీ యొక్క ప్రశ్నకి ఆన్సర్ దొరికేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక वाहिके जोड़ रहा था वो कंबल वाहिके की दफा हंड्रेड जोड़े कार में रहना समझता हूँ। नहीं निकाल ले हम लोग यूनिफॉर्म के जेब में रहता था वो నవ్యత అని రెడ్డి అని వచ్చింది లాస్ట్ లో. వారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2009 లో పుట్టారట. లో పుట్టారట. స్టేటస్ పొందండి. ఈ ఫోటోతో పాటు స్టేట్ 2009 3వ నెల 2009 3వ నెల 17వ తారీఖు. ఓకే, 7 గంటల ఏమండి మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు, టైం పెట్టలేదు. నేను ఏ టైం తీసుకోమంటారు? కాబట్టి మీ ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. 10వ తరగతి చదువుతుంది, అన్ని బాగానే రాశారు. తన ఫ్యూచర్ గురించి రాశారు. ఉదయం 7:30 కాడి నుంచి 8 గంటలు అన్నారు. నేను ఏ టైం తీసుకున్నాను? ఉదయం అక్కడ ఉదయం అని కూడా రాయలేదు. నెల్లూరులో పుట్టిన అమ్మాయి స్టడీసే ఫ్యూచర్ ఎలాగుందని అడిగారు. కాబట్టి నేను మీ ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా బాగా గమనించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పెట్టాలి.
టైం ఉదయమా మధ్యాహ్నమా అనేది కూడా మీకు కొంచెం గుర్తుండాలండి. మీరు అలా పెట్టేసేసి వదిలేసేస్తే ఆడి బాధ ఆడు పడతాడు, ఆడే చెబుతున్నాడులే. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. చంద్రిక గారు అడుగుతున్నారు, నా యొక్క లైఫ్ ఎలాగుంటుంది అని అడిగారు. వారు కూడాను చాలా చక్కగా మొత్తం వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ మనం టైము, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తున్నామా లేదా అనే ఆలోచన కూడా లేకుండా పెడుతున్నారు. ఏంటంటే ఎలాగో ఉచితంగా చెబుతున్నాడు కదా, ఆయనే పడుతున్నాడు బాధలని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఏ సిద్ధాంతి, ఏ జ్యోతిష్యులు వారి నోటి నుంచి ఏదైతే వస్తుందో దాని కర్మఫలం మీరు అనుభవించక తప్పదు. మీరు రైట్ డేటు, రైట్ టైము, రైట్ ప్లేస్ ఇస్తేనే మీ యొక్క భవిష్యత్తు గురించి మేము చెప్పగలం. అంతేగాని అసలు జ్యోతిష్యం చెప్పించుకుంటానికి 10 మంది రారు, 10 చోటకి వెళ్ళరండి. ఎందుకంటే ఎవరి నోటి నుంచి ఎటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు వస్తాయనే భయం. మీరేమో డేట్ ఆఫ్ బర్త్ పెట్టేశారు, టైం పెట్టలేదు. టైం అంతా వేస్టేగా. నేను పెట్టేదే 4 రోజులకో 5 రోజులకో ఒకసారి పెడతాను నేను. దాంట్లో మా సగం టైం మీరే తీసేసుకుంటే చూసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత డిసప్పాయింట్‌గా ఉంటుంది. గమనించండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. నాగిరెడ్డి శ్రీనివాసరావు గారు అడుగుతున్న ప్రశ్న, గురుగారు మా అబ్బాయి తేజ పుట్టింది 9/7/1998, సమయం సాయంత్రం 5:15 అనకాపల్లిలో పుట్టాడు. 2022 మార్చిలో జాబ్‌లో చేరాడు. 2024 మార్చిలో మానేశాడు. ఇప్పటి వరకు చాలా చక్కగా పెట్టారు. ఈయన చూడండి, చాలా చక్కగా వివరంగా పెట్టారు. అంటే మార్చేశారు. అప్పటి నుంచి జాబ్‌కి ట్రై చేస్తున్నాడు. ఉద్యోగం గురించి చెప్పండి అంటున్నారు. చాలా చక్కగా నాగిరెడ్డి గారు చూడండి, చాలా చక్కగా తెలుగులో, అచ్చ తెలుగులో చక్కగా నాకు పెట్టారు. ఎటువంటి తలకాయ నొప్పి లేకుండా. నాగిరెడ్డి గారు, దాని గురించి ఒకసారి చూద్దాము. 7వ నెల జూన్, 7వ నెల 9వ తారీఖు, 7వ నెల 9వ తారీఖు. ఓకే, సాయంత్రం 5:15. 5:15. ఓకే. 10th Lord is a Rahu. So 8th Lord, 10th Lord in the place of 8th, connecting with the Kuja, aspect and Saturn. So మనం చూద్దాం. నాగిరెడ్డి గారు, నా దగ్గర ఉన్న యాప్ ద్వారాగా వేసిన చార్ట్ వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. బాగా గమనించాలి. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం అనేటప్పటికి ఆ లగ్నానికి శుక్రుడు వ్యయాధిపతి అయ్యారు. ఈయన ఎదుగుదల, మార్పు, చేర్పులు ఉంటేనే ఎదుగుతాడు. ఒకటి. రెండోది, ఇక్కడ 10th లార్డ్ ఈజ్ ఎ సన్ కనెక్టింగ్ విత్ మార్స్, ఆస్పెక్ట్, శాటర్న్ యొక్క ఆస్పెక్ట్ పడుతుంది. ఈయనకి 2-3 ఉద్యోగాలు, 2-3 ప్రదేశాలు మారక తప్పదు. ఎందుకని, కారణం ఏంటి అని చూస్తే ఈయన లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం వచ్చింది. అయితే ఇది యాప్ ద్వారాగా వచ్చింది. మీరు గమనించాలా. మా అబ్బాయిది మీన లగ్నం లేకపోతే వృశ్చిక లగ్నం మీద కూడా యాప్ ద్వారాగానే చెప్తున్నాను. దీంట్లో ఒక 50% రిజల్ట్ అయితే వస్తుంది, కానీ డెప్త్ అయితే రాదు. డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అంటే ఫర్ డే వచ్చి ఒకళ్ళు ఇద్దరికి నాకు టైం బట్టి నేను చెప్తున్నాను.
ఓకేనా? కాబట్టి ఇక్కడ 9వ భావాధిపతి అయిన చంద్రుడు బాధకుడు. ఆ బాధకుడు వచ్చి 2లో కూర్చున్నారు. 2 అంటే వాక్కు, కుటుంబం, అలాగే ధనపరమైన విషయాలను సూచిస్తుంది. అయితే ఇక్కడ తృతీయాధిపతి అయిన శాటర్న్ అంటే శనీశ్వరుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th అంటే 6వ భావంలో కూర్చుని రవి మీద కుజుడి మీద దృష్టి పడుతోంది. ఇక్కడ చూడండి, గమనించాలి మీరు. 3rd and 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఈ శాటర్న్ ఏం చెబుతున్నారంటే, బాబు మీరు స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళండి, అక్కడి నుంచి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది అని ఒకటంటుంది. రెండోది, మీ అబ్బాయి ఎలాగో సాఫ్ట్వేర్ కి సంబంధించిన వాడే కాబట్టి శాటర్న్ ఆస్పెక్ట్ అండ్ 12th హౌస్ అంటే 12వ భావాన్ని చూస్తున్నారు. 12వ భావముకి ముఖ్యంగా కారకత్వం వహించేది రాహు. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th అంటే రవి ఫలితాలు ఇవ్వాలి. ఈయన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ, లేక తయారీ విధానంలో కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ దాంట్లో కానీ వృత్తి మాత్రమే చెయ్యాలి, బిజినెస్ చేయడానికైతే పనికి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిజినెస్ చేయాలి అని అనుకుంటే బిజినెస్ మీ పేరు మీదో, మీ మిస్సెస్ పేరు మీదో, లేదా తన యొక్క భార్య పేరు మీద పెట్టి బిజినెస్ కి ఓనర్ గా పనికిరాడు. ఈ పిల్లాడు ఓనర్ గా పనికిరాడు. ఇది బాగా గమనించండి. ఓనర్ గా పనికిరాడు, కానీ దాంట్లో ఒక ఎంప్లాయీగా పనికొస్తాడు. సూపర్వైజింగ్ ఎంప్లాయీగా. అంటే మనం సహజంగా మానవ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అని కూర్చుంటాడు. నేను ఎంప్లాయ్ ఎలా చేయమంటారు, టామ్ డీమ్ డూస్క్ అని. స్క్రిప్ట్ భగవంతుడు రాసిన దాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగే వ్యాపారాల్లో మునిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, 10 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టి పైకి రావాలనుకుంటాడు, కానీ పైకి రాడు. కానీ ఆయన జాతకంలో ఆయన బిజినెస్ ఓనర్ గా పనికిరాడు, కానీ బిజినెస్ దాంట్లో ఎంప్లాయీగా పనికొస్తాడు. అది ఉన్నది దీంట్లో కూడా. ఓకేనండి? కాబట్టి మీరు కంగారు పడొద్దు. ఈ పిల్లాడికి ఫస్ట్ మీ ఇంటికాడి నుంచి బయటికి నెట్టేయండి. వేరే ఊరు, హైదరాబాదు, బెంగళూరు, ఎక్కడికైనా వెళ్ళమనండి. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వమనండి. ఓకేనా? రెండోది, చంద్రుడు 2వ స్థానంలో ఉండడం ఈ లగ్నానికి బాధకుడు. పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చున్నాడు. ఆ నక్షత్రాధిపతి డిసైడ్ చేస్తున్నారు, సప్తమం వ్యయానికి అధిపతి. కానీ సప్తమంలో కూర్చున్నా కూడాను వ్యయాధిపత్య ఫలితాలు బలంగా ఇవ్వాలి. కాబట్టి వేరే చోటుకు వెళ్ళి ఆన్లైన్ లో ప్రయత్నం చేయమనండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చాను, ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ గోల్ ఏంటో అర్థం కావట్లేదండి. ఐరన్ మ్యాన్ ఏంటండి? నమస్కారం గురుగారు, 11వ స్థానంలో ఏ గ్రహము ఉన్నా అది గొప్ప స్థానంగా చెప్పారు. ఎందుకు మేష లగ్నానికి 11లో శని ఉన్నారు? ఆయన ఏం చెప్తున్నారు? చాలా చక్కటి అద్భుతమైన ప్రశ్న. ఐరన్ మ్యాన్ గారు, మీరు ఆస్ట్రాలజర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంత డెప్త్ క్వశ్చన్స్ వెయ్యరు. ఇక్కడ చూడండి, మనకి 3 రకాల లగ్నాలు ఉన్నాయి. ఒకటి స్థిర, చర, ద్వి. ఫస్ట్ మనకి చర లగ్నాలు వస్తాయి, అంటే మేషం. చర రాశులు లగ్నాలుగా అయినాయి అంటే ఖచ్చితంగా బాధకుడు 11వ భావాధిపతి. అంటే మీరు బాగా గుర్తుపెట్టండి, మేషం, ఓకేనా, మేషం, వృషభం, తుల, మకరం. మేషానికి ఇటు పక్కకు వచ్చి 11వ భావాధిపతి శనేశ్వరుడు అవుతారు. కర్కాటకానికి 11వ భావాధిపతి శుక్రుడు అవుతారు. తులా లగ్నానికి లాభాధిపతి రవి అవుతారు. మకర లగ్నానికి కుజుడు అంటే వృశ్చిక రాశి లాభాధిపత్యం వస్తుంది. కానీ ఇవన్నీ బాధకం స్థానాలు ఇవి. రెండోది, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను చాలా రీసెర్చ్ చేశాను, దీని మీద రీసెర్చ్ చేశాను. ఈ బాధకం అనేది
మన వాళ్ళు ఏం చెప్తారంటే 11వ స్థానము సూపర్ సూపర్ సూపర్. ఎస్, సూపరే. దేనికి 11వ స్థానం సూపర్ అనేది ముందర కావాలి మనకి. దేనికి, ఏ లగ్నానికి 11వ స్థానం సూపర్ అనేది తెలవాలి. అది తెలియకుండా బాగుందంటే ఊరిపోయి దెబ్బ అయిపోద్ది. అయితే 10 మంది చెప్పింది వద్దు. మనం 10 మంది చెప్తున్న పనుల నా ఇష్టం వచ్చినా నేను చెప్తాను, మీ ఇష్టం వచ్చినా మీరు చెప్తారు, ఇంకో ఇష్టం వచ్చినా ఇంకోళ్ళు చెప్తారు. కానీ మనకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక గైడ్ లైన్స్ ఎవరిచ్చారు? పరాశర మహర్షి ఇచ్చారు. పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే, చర లగ్నాలకు, బాగా గమనించాలి మీరు, చర లగ్నాలకు 11వ స్థానము బాధకము. ఈ బాధకం అనేది న్యాచురల్ జోడియాక్ లో, బాగా గమనించాల, న్యాచురల్ జోడియాక్ లో మనకి 1, 5, 9 త్రికోణాలు, 2, 4, 7, 10 కేంద్రాలు, అలాగే 3, 7, 11 కామ త్రికోణాలు అన్నారు. అలాగే మోక్ష త్రికోణాలు అని ఉన్నాయి. 4, 8, 12 దీంట్లోనే త్రిషఢ భావాలు అని అన్నారు. 3, 6, 11 ఇన్ని ఉన్నాయండి దాంట్లో. ఇవి అన్నిటినీ చదివి అది ఎంతవరకు కరెక్ట్ అని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. సరే, చేశాను, నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, లేకపోతే చేయకపోతే చేయలేనుగా, చెప్పలేనుగా మీకు. సో తీరా మేము చెప్తే మీరు వింటారా? వినరు. పిచ్చోడు అంటారు. ఎందుకంటే పూర్తిగా తెలిసినోడిని పిచ్చోడే అంటాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం కాబట్టి వాడిని పిచ్చోడే అంటాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు మీరు, ఒక బాగా మాసిపోయి, తర్వాత జుట్టంతా ఊడలై కట్టేసి మురిగ్గా ఉండి ఎదురయ్యి ఐరన్ మ్యాన్ ఇంకొక 2 నెలల్లో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది, ఈ దిశ ప్రయాణం చేస్తారు, కాబట్టి ఫలానా చోట్ల మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్తే మీరు వింటారా? వినరు. ఎందుకంటే పిచ్చోడు కదా. అదే కనుక ఒక 10,000 రూపాయలు ఫీజు తీసుకుని ఏంటి, ఆహా, ఓహో, రేపొద్దున మీరు సీఎం అయిపోతున్నారంటే నిజమేరా బాబోయ్ అంట. తేడా. ఓకేనా? ఈ 11వ భావం అనేది ఆల్రెడీ మనకి పరాశర మహర్షి చెప్పారు. చరలగ్నాలకి 11వ భావాధిపతి మోస్ట్ డేంజరస్ పర్సన్ అనమాట. మోస్ట్ డేంజరస్ అన్నమాట. ఇది డేంజర్ అని ఎందుకన్నారు? కార్యసిద్ధి అని ఎందుకన్నారు? లాభభావం అని ఎందుకన్నారు? లాభభావం, కార్యసిద్ధి ఇంతవరకే మనం చదువుతాం. ఇంతవరకే మనం చదువుతాం. కానీ దాంట్ లోపల ఉన్న అంతర్గత విషయాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలం? తెలుసుకోలేం, చెప్పలేం, చెప్పరు కూడా. ఫర్ సపోజ్ ఐరన్ మ్యాన్ గారు ఒక రహస్యం ఒకటి చెప్తాను, అది మీరు అక్కడ ఉన్న వాళ్ళని డీకోడ్ చేయండి. మనుషుల మీద చూడండి, చూస్తే తెలుస్తుంది. నెంబర్ 1, నా కొడుకు నా మాట వినట్లేదు, కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు, కోడల మాటే వింటున్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళ జాతకం చూడండి. లాభభావం యాక్టివేషన్లో ఉంటుంది. నా కొడుకు పచ్చి తాగుబోతడి అయిపోయాడు, దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాడు, ఆడవాళ్లతో అసభ్యకరంగా తిరుగుతున్నాడు, 11వ భావం యాక్టివేషన్ లో ఉంటుంది చూడండి. ఇది సత్యం. ఇది సత్యం. ఈ విషయాలు మీకు చెప్పరు ఎవరన్నా. ఓకేనా? మా పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు,
వాళ్ళు ఫోన్లు చెయ్యరు. మా మానసిక క్షోభ అనుభవించలేకపోతున్నాము. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, అధికార ప్రాప్తి ఉంది. ఇన్ని కోట్లు ఉన్నాయి నాకు. కానీ వృద్ధాశ్రమంలో ఉంటారు. పోయి వాళ్ళ జాతకాలు చూడండి. 11వ భావం యాక్టివేషన్ లో ఉంటది. ఈ విషయాలు మీకు చెప్పరండి. ఎందుకని ఎందుకని ఈ కర్మలు అనుభవిస్తున్నారు? ఇప్పుడు అన్నారా కార్యసిద్ధి. ఏం కార్యసిద్ధి? భగవంతుడా నాకు ఇది కావాలి. ఎంతో అల్లారు ముద్దుగా ఆడపిల్ల పుడితే బాగుండే అని భగవంతుడి దగ్గర బలవంతంగా లాక్కున్నారు కదా. ఈ అమ్మాయే రేపొద్దున్న వేరే అబ్బాయిని ప్రేమించి జంప్ అయిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? ఈ అమ్మాయికి వివాహం చేద్దామంటే తన యొక్క క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుంది. ఏంటి పరిస్థితి? ఈ అమ్మాయి పుట్టిన తర్వాత కొంతకాలానికి యాక్సిడెంట్ లో చనిపోయింది. ఏంటి ఆ పరిస్థితి? ఇదే అమ్మాయికి ఎన్నో పూజలు చేసి భగవంతుడి దగ్గర తీసుకున్న మెంటల్లీ డిజార్డర్స్ వచ్చినాయి. ఏంటి పరిస్థితి? చాలా బాధాకరంగా చెప్తున్నానండి. ఇవి మీకు తెలీదు. జ్యోతిష్య శాస్త్రం లోపల ఉన్న దాగి ఉన్న రహస్యం మీకు ఎవరికి చెప్పరు. చెప్పేవాడు ఉన్నాడు అంటే వాడిని చెప్పనివ్వరు. ఉన్న వాస్తవం. 11వ భావం 11వ భావం 11వ భావం దేనికి 11వ భావం? ఆశ, కోరిక నెరవేర్చుకోవటం కోసం మనం పడే తపన. ఆ తపన వెనకాల దాగి ఉన్న ఘోరాది ఘోరమైన ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు తెలియదు. అన్నీ ఉన్నాయి. కోట్లు ఉన్నాయి. కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు తెలుసా? తెలీదు. తాగుడు, డ్రగ్ కి అడిక్ట్ అయిపోవడం, స్త్రీలకు లోనుడైపోవడం, యాక్సిడెంట్ లో చనిపోవడం. మీరు అడిగారుగా కోరిక సిద్ధించాలి కదా 11వ భావం. భగవంతుడు నాకు మగపిల్లాడే కావాలి, మగపిల్లాడే కావాలి, మగపిల్లాడు పో ఇచ్చానన్నాడు. అందుకనే 11వ భావం ఆశ. ప్రతి జాతకంలో కొంత ఆశ అనేది ఒకటి ఉంటది. అంతేగాని పెట్టుకోండి. ఎవరికైతే 11వ భావం యాక్టివేషన్ లో ఉంది అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైంది మనసు జాగ్రత్తగా ఉండాలి. మనసులో కోరిక ఎప్పుడు అడుగుతాడా అని చూస్తాడు. ఎందుకంటే దాని మూలంగానే నీ కర్మ రాసి ఉంటాడు భగవంతుడు. పదవుల కోసం ఊగే కుటుకులాడతారు. వచ్చిన తర్వాత ఆ పదవి లోపల ఉండే ప్రాబ్లమ్స్ ని మీకు ఆన్సర్ దొరకదు. ఏంటి 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 అని వచ్చేసాం. పదవి వచ్చేసింది. ఉన్నత స్థానంలోకి వచ్చేసాం. ఉంటాడు, పేదోడు ఉంటాడు. భగవంతుడు ఊగే బతిమాలతాడు. అయ్యా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి. సరిపో ఇస్తానంటాడు. చిన్న గుమస్తా ఉద్యోగం కానించి మొదలెడతాడు. అట్టగా కోట్లు సంపాదించేస్తాడు, 100 ఎకరాలు సంపాదించేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత అడిగేటప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. సంపాదించేటప్పుడు సమయాన్ని ఇవ్వడం. ఓకే డబ్బులు వస్తున్నాయి దాంట్లో పడిపోయి ఆస్తులు వచ్చేస్తున్నాయని తినడానికి టైం దొరకదు. ఎప్పుడైతే టైం దొరకదో మనిషికి ఒంట్లో జఠర రసం ఉత్పత్తి అవుతుంది. జఠర రసం ఉత్పత్తి అయిన తర్వాత జీర్ణాశయం మీద పడుతుంది. జీర్ణాశయం మొత్తం అక్కడ డ్యామేజ్ అయ్యి గ్యాస్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాస్ స్టార్ట్ అయింది కదరా బాబు అనుకుంటే ఎప్పుడైతే లోపల ఘన పదార్థం ఉండదో లిక్విడే ఉంటది కాబట్టి ఆ లిక్విడ్ ఫిల్టర్ చేసేది ఎవరు?
శుక్రుడు అంటే కిడ్నీ, అక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ చేస్తుంది. ఆ దెబ్బకి సంపాదించిన సంపాదన మొత్తం పోతుంది. అందుకనే 11వ భావం చాలా జాగ్రత్త అని అన్నారు. దీని మీద ఇంకోటి 3, 7, 11 అమ్మాయి నచ్చింది. అక్కడ గ్రహాల కాంబినేషన్ బట్టి ఉంటుంది. అమ్మాయి నచ్చింది, ఏదో విధంగా ఈ అమ్మాయిని పటాయించాలి, లేకపోతే ఈ అమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేయాలి. 3 అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్, ఆలోచన, దృష్టి. 7 అంటే ఏంటి? అనుభవించడం, ఎదుటి వ్యక్తి. 11 ఏంటి? కార్యసిద్ధి. ఎప్పుడైతే ఇది జరిగిందో 4, 8, 12 యాక్టివేషన్ వస్తాయి. 4 అంటే ఏంటి? మనస్సులో కోరిక, దృష్టి చూశాడు, 3వ భావం చూడడం, 4 కోరిక, 4వ భావం ఏంటి? మనసులో. ఆ కోరిక అనేది ఏంటి అంటే 7. కానీ 8 ఏంటి? 7కి 2 వచ్చింది, అక్కడ బంధనం. 12 ఏంటి? ఐసోలేషన్, లేకపోతే పోలీస్ స్టేషన్. ఎన్ని కథలు ఉంటాయండి దాంట్లో. ఆ కథలు ఎవరు చెప్తారు మీకు? ఏ భావాన్ని ఏ విధంగా యాక్టివేషన్ తెచ్చుకోవాలని అయిపోయింది. అందుకనే గత వీడియోలో నేను చెప్పాను, 1, 5, 9 పరాశర మహర్షి ఏం చెప్పారంటే 1, 5, 9 పూర్వ పుణ్యస్థానం. అట్ ద సేమ్ టైం పూర్వ పుణ్య స్థానాలు అన్నారు. కానీ ఈ మూడిట్లో ఏది పూర్వ పుణ్యం అది కూడా చెప్పారు. కానీ మీకు ఎవరు చెప్తారు? చెప్పండి. అందుకనే నేను 1, 5, 9 పూర్వ పుణ్య స్థానాలు మంచివి కావు అని అనటానికి ఒక అంతర్గతం ఉంది. అదే ఉన్న స్థానాల్లో నెంబర్ 1 24 క్యారెట్ గోల్డ్, ఇప్పుడే భూమి నుంచి తీసిన బంగారం. 4, 8, 12, 4, 8, 12 ఈ భావాలతో ఎవరైతే బ్రతుకుతారో, ఈ భావాలను పట్టుకుని ఎవరైతే నడుస్తారో, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్టలు, తిరగడానికి బళ్ళు, అందరితో కలిసిమెలిసి ఉండి ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆశీర్వాదం బతికున్నాక అంతకాలం ఉంటుంది, చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఓకేనా? 11వ భావంలో అంత దాగి ఉన్నది రహస్యం. ఓకేనండి? కాబట్టి 11వ భావం అనేది ఆశ. కాబట్టి ఆ లగ్నాలకే ఉంటది. అలాగే బాధకుడు వృషభ లగ్నానికి శని బాధకుడు, బాధకం పెడతాడు. బాగా బాధకం పెట్టి 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 ఒక మనిషిగా తయారు చేస్తాడు. ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సిన్సియారిటీ, సేవా దృక్పథం, ఒబీడియన్సీ ఎప్పుడైతే నీ మనసులో, నీ దేహంలో, నీ ఆలోచనలో మారుతుందో అప్పుడు ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. దట్ ఈస్ శాటర్న్. ఓకేనా? వృశ్చిక లగ్నానికి 9వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు. ఎప్పుడైతే మీ మనస్తత్వం సక్రంగా ఉండదో ఖచ్చితంగా మీరు కన్ఫర్మేషన్ రాసేయండి, ఈయన జీవితం దౌర్బల్యం కాబోతోంది అని. దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఈజ్ ఎ మూన్. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని క్యాచ్ చేయాలి అనేది చూడాలి. ఓకేనా? మకర లగ్నం చతుర్థాధిపతి మరియు 11వ స్థానాధిపతి. ఎప్పుడైతే మీరు మనసును కంట్రోల్ చేసి ముందుకు నడుస్తారో 11 లాభం, సూపర్. ఏ మాత్రం అవకాశం దొరికిందండి, దోచారా? ఈ 11వ భావం మిమ్మల్ని ఎప్పటికైనా సరే అన్నీ ఉన్నా కూడాను నోటికి అందకుండా పోతుంది. అంత ఉంది దాంట్లో. జ్యోతిష్యం అంటే ఏదో సంవత్సరంలో నేర్చుకోవచ్చు, 6 నెలల్లో నేర్చుకోవచ్చు. కోర్సులు పెడుతున్నాం, అలాంటి వాళ్ళు పెడుతున్నారు. కానీ దానికి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మాదేగా. కాబట్టి డెప్త్ నాలెడ్జ్ కావాలంటే చెప్పగలను, చెప్తాను. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? కాబట్టి ఐరన్ మ్యాన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు చెప్పడం జరిగింది. ఓకేనా? మీకు అర్థం చేసుకుని అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మురళీ కృష్ణ గారు అడుగుతున్నారు. 1990వ సంవత్సరం మే 3వ తారీఖున
2 గంటల 45 నిమిషాలు గుంటూరులో నా వైఫ్ డెలివరీ డేట్ మార్చిలో ఇచ్చారు. నేను అమ్మవారి ఉపాసకుడిని. ఆడపిల్ల కావాలి అని కోరుకుంటున్నాను. వైఫ్‌కి ఇప్పటికే 3 టైమ్స్ అబార్షన్ అయ్యింది. ఎలాంటి కర్మలు ఉన్నవాళ్ళు పుడతారు? బిడ్డ పుట్టిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో చెప్పగలరు? అష్టమ శని ఎలా ఉంటుంది? సరే, మీరు కంగారు పడమాకండి. ఫస్ట్ అష్టమ శని అనగానే మురళీకృష్ణ గారు, అష్టమ శని అనగానే కంగ్రాచ్యులేషన్స్. ఈ శాటర్న్ అష్టమంలో ఉండి మీకేం చెప్తున్నాడు? మీకు ఏం చేయమంటున్నాడు? మీరు ఏ విధంగా ఉండమంటున్నాడు? మీరు దేన్ని ఆశపడకూడదు అంటున్నాడు? ఇన్ని ఉన్నాయి దాంట్లో క్వశ్చన్స్. కాబట్టి చాలా అద్భుతం. సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్మెంట్. ఓకేనా? దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద డొమైన్ అది. ఓకేనా? అడుగుతున్నారు, చూద్దాం. 1990 సంవత్సరం 1990 మే 3వ తారీఖు 2 గంటల 45 నిమిషాలు. ఏంటిది? చూడండి, ఇది ఎవరిది? మురళి నరసింహారావు గారు. ఇక్కడ మీరు అష్టమ శని అంటున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. ఓహో, లగ్నము నుండి షష్టంలో ఉన్నది. ఇది మీ మిస్సెస్ దా లేకపోతే మీదా? ఆరో భావం కదా. మురళీ నరసింహారావు గారు, మీ జాతకం అయితే శని రాహుల సంబంధం ఆరో భావంలో ఉంది. అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడిని చూస్తున్నారు. దశమ భావంలో ఉన్న రవి మరియు బుధుడు ఈ లగ్నానికి బాధక స్థానంలో పడ్డారు. కాబట్టి ఇది కొంచెం లేకపోయినా కానీ అదృష్ట జాతకమే, ఇబ్బంది ఏమి లేదు. అయితే నా యందు దయ ఉంచి వీళ్ళ తల్లిగారి తరపున, మీ మిస్సెస్ గారు తల్లిగారి తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ ఆల్రెడీ మీ మిస్సెస్ కి ఉన్నాయంటున్నారు. అదే కాదు, వాళ్ళ పూర్వీకుల నుంచి ఉంది. ఈ అమ్మాయి మొండి వైఖరి, ఈవిడి యొక్క పతనం ఎలా ఉంటుందంటే తన యొక్క మొండి వైఖరి మూలంగా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఒక మేలో ఇచ్చారంటున్నారు టైము. పర్వాలేదు, కంగారు పడమాకండి. అమ్మవారే పాపని జాగ్రత్తగా చూసుకుంటది, ఇబ్బంది ఏమి లేదు. అయితే ఏంటంటే ఇప్పుడే చెప్పాను, 11వ భావంలో గురువు, 5th and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. అలాగే లగ్నంలో చంద్రుని యొక్క క్షేత్రములో కేతు. ఈ కాంబినేషన్ కొంచెం బాగోలేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే బాగోలేదు. ఇప్పుడే చెప్పాను, మీరు ఈ పాప లేకపోతే బాబు భగవంతుని అడిగి తీసుకుంటున్న ప్రసాదం.
ఈ ప్రసాదాన్ని మీరు నెత్తి మీద పెట్టుకుంటే పెద్ద తలకానికి వస్తుంది. అలాగే వదిలేస్తే పాడైపోతుంది. పట్టుకోకుండా ఉండాలి. అంటే ఏంటి? పైన మాత్రం రాహుని వాడుకోండి. పైన మాత్రం రాహుని వాడుకోండి. మనసులో మాత్రం కేతుని వాడుకుంటే సరిపోతుంది. ఏం లేదు. ప్రతి దాన్ని కూడాను ప్రతిది పాయింట్అవుట్ చేయండి. ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా 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 లేక పుట్టిన ఆడపిల్ల గాని మగపిల్లాడు గాని ఎవరైనా బాగుండాలనే కోరుకుంటాను నేను. కానీ 8th లార్డ్ జూపిటర్ ఈజ్ 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్. ఈ 11వ భావము ఈ లగ్నానికి మంచిదే. 11వ భావం మంచిదే. ఆయన వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? 9లో కూర్చున్నాడు. 9 అంటే ఏంటి? ఎదుగుదల, ఆశ, అభివృద్ధి. ఇలా లెట్ గోగా ఉండండి. అసలు డెలివరీ అయ్యే పిల్ల మీద మీ ఆలోచన పెట్టమాకండి, వదిలేసేయండి. ఓకేనా? వద్దు, లెట్ గోగా ఉండండి, పట్టించుకోమాకండి. పుట్టిన తర్వాత ఏ లగ్నంలో పుట్టారు అనేది చెప్పండి. ఏం తీసుకుంటే బాగుంటది అంటే ఏ మీ చేస్తే బాగుంటది, ఏమి ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటది అనేది చెప్తాను. ఓకేనా? తర్వాత 6వ భావం, ఇది మీ మిస్సెస్ దా ఎవరిది? సరే, మీ మిస్సెస్ దే కాబట్టి మీరు పెట్టారు కాబట్టి, ఈవిడ రోబో లాగా వర్క్ చేసింది అంటే ఆరోగ్యం బాగుంటది. లేదు, బద్ధకం వేసింది మాటే ఆరోగ్యాల పరంగా బాగోలేదు. ఓకేనండి? 5వ నెలలో ఇచ్చారు గ్రహగతులు కూడాను. అప్పుడు రాహు 7 లగ్నంలో కేతు కనెక్టింగ్ విత్ నాటల్ మూన్, జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. అంటే నాటల్ లో ఉన్న జూపిటర్ మళ్ళీ జూపిటర్ మీద ట్రాన్సిట్ అవుతుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి అనేది మాత్రం వాస్తవం. లేదండి మీకు తెలియదు సావదు, మీరు ముస్లిము, అందరేమో ఆహా ఓహో అన్నారంటే మీరు ఆ మార్గం ఎంచుకోండి. నేను చెప్పిన మార్గం అయితే ఎంచుకోవద్దు. ఎవరైతే ఆహా ఓహో అని చెప్తారో ఆ మార్గంలో వెళ్ళడంలో తప్పులేదు. కానీ ఇబ్బంది వచ్చిన తర్వాత నా మార్గంలోకి రావద్దు. నేను చెప్పేది అది. మసిపూసి మారేడికాయ చేసేవాళ్ళు మీకు కావాలి. ఓకేనా? కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. మీరు ఎంత లెట్ గోగా ఉండి, ఎంత అంటే పుట్టబోయే బిడ్డని ఎంత అగ్లీగా పెడితేనే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎంత స్పేస్ ఇస్తేనే అంత అటాచ్మెంట్ లో ఉంటారు. అది ఉంది దాంట్లో. ఆ యొక్క లగ్నంలో తన యొక్క జాతకంలో మీకు చెప్పుండొచ్చు, చంద్రమంగళ యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది చెప్తారు. చెప్పడంలో తప్పులేదండి. ఎందుకంటే ఆ ప్లానటరీ పొజిషన్ ఉన్నది ఆ విధంగానే ఉంది. చంద్రమంగళ యోగం ఉంది. కానీ అది చూస్తే చంద్రమంగళ యోగం అంటారు. కానీ నాలాంటోడు అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు అది చంద్రమంగళ యోగం అయితే కాదు, ఉన్న వాస్తవం చెప్పాలంటే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. విజయ గారు అడుగుతున్నారు ఏమని? గురువు గారు, మా పాప పారు యామని డేట్ ఆఫ్ బర్త్, చదువు ఎలా ఉంటుంది, మెడిసిన్ చదవగలదా చెప్పండి. ఓకేనమ్మా, ఐ విల్ ట్రై చేస్తాను. 19/2/2010 6వ తారీఖు.
7:15 ఉదయం. విజయ గారు ఫస్ట్ అమ్మాయి మెడిసిన్ చదవాలనుకుందా? నెంబర్ 1. లేక మీ మనసులో మెడిసిన్ చదివించాలని ఉందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, తల్లిగా మీరు అనుకోవడంలో తప్పు లేదు. అసలు మీ అమ్మాయి గురించి పట్టించుకోవద్దు, పట్టించుకోవద్దు, పట్టించుకోవద్దు. మీ అమ్మాయి మెడిసిన్ చదివితే మీకెందుకు? లేకపోతే కోడింగ్ చేస్తే మీకెందుకు? దాంట్లోనే చార్టెడ్ అకౌంటెంట్ చేస్తే మీకెందుకు? లేకపోతే సాఫ్ట్‌వేర్ డిజైనర్ అయితే మీకెందుకు? సాఫ్ట్‌వేర్ డిజైనర్ సాఫ్ట్‌వేర్ డిజైనర్ అయితే మీకెందుకు? ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నత స్థానంలో ఉండడం మీకెందుకు? మీరు మెడిసిన్ అన్నారు కదా! అసలు వదిలేయండి. వాళ్ళ వంశంలోనే ఉంది అది. వాళ్ళ వంశంలోనే ఉంది. వదిలేసేయండి. అసలు ఆలోచనే పెట్టొద్దు. అమ్మాయికి కూడాను మెడిసిన్ సీట్ రావాలి, రావాలని కూర్చోవద్దు. కూర్చొనే వద్దు. ఎళ్ళమనండి, ఎగ్జామ్ రాయమనండి, అదే పాస్. తను ఏదైతే ఆశ పడుతదో అది దూరం అయిపోద్ది. ఆశ పడతదో అది దూరం అయిపోద్ది. లెట్ గో. ఈ అమ్మాయి చదవగలదా అని ప్రశ్నించారు. సూపర్. అమ్మాయికి మీరు చెప్పాల్సింది ఒక్కటే. ఒకే చోట గమనించండి. ఒకే చోట కూర్చుని చదవద్దనండి. జస్ట్ అలా, 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 అలా తిరుగుతా చదవమనండి. ఎప్పుడైతే తనకు అర్థం కాకపోయినా, గుర్తు ఉండకపోయినా, ఇంట్లో అలాగా పెరట్లో తిరుగుతూ చదవమనండి. లేకపోతే పుస్తకం పక్కన పారేయమనండి. పారేసి చల్లటి అంటే నదీ పరివాహక ప్రాంతం గాని, కాలవ గాని, లేకపోతే మన చెరువు గాని, లేకపోతే ఏదైనా పార్క్ గాని, లేకపోతే చల్లగట్టి గాలి తగిలే ప్రదేశంలోకి ఎళ్లి రమ్మనండి చాలు. ఎళ్ళొస్తే ఆటోమేటిక్‌గా అంతా అయిపోద్ది. అమ్మాయి హస్తవాస్యం చాలా, చాలా, చాలా బావుంది. మీకు చెప్పొచ్చు. మీకు చెప్పొచ్చు. ఏమని? చతుర్థంలో శని ఉండకూడదు అని. యోగ కారకుడమ్మా. దశమ దృష్టి ఎక్కడ పడుతుంది? కేతు మీద పడుతుంది. పిచ్చి మొక్క పీకేసి నోట్లో ఇది ఔషధం అంటే అది ఔషధం అవుతది, అవుతది, అవుతది. అదుంది ఆ అమ్మాయికి యోగం. అయితే ఆ యోగం అంతా పట్టాలి అంటే మనం ఏం చేయాలి? అదొకటి ఉంటదిగా. 4వ భావం అంటే మనస్సు. ఆ మనస్కారకుడు 6లో పడిపోయాడు. కాబట్టి దయచేసి అమ్మాయి గురించి వదిలేయండి. మీ మనసులో డాక్టర్ అయితే బాగుండే. వదిలేసేయండి. ఆ అమ్మాయి డాక్టర్ చదవాలనుకుంటున్నా. వదిలేసేయండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ అమ్మాయికి నంబర్ 1, నంబర్ 1 డాక్టర్ అయిన ప్రపంచ దేశాలు మొత్తం కలిపి ఈ అమ్మాయికి కిరీటం పెట్టిన ముక్కు, గొంతుకు, లంగ్, యూరినల్ బ్లాడర్ ప్రాబ్లం అయితే మెడిసిన్ లేదు. చూద్దాం. మెడిసిన్ ఉంది అన్నవాళ్ళు ఎవరైనా చెప్తే ఓకే. మీ అమ్మాయికి ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దీనికి మెడిసిన్ చెప్పమనండి. ఎవరైనా సరే మెడిసిన్ చెప్తే పూర్తిగా తగ్గిపోతుంది అన్న మెడిసిన్ కావాలి నాకు. లేదు మెడిసిన్. మీరు అనుకోవచ్చు మీరే గొప్పోళ్ళా? మీరే చెప్తారా అని.
ఇట్ ఈస్ మై ప్రాక్టికల్ మా. ఐఎమ్ ప్రాక్టికల్ పర్సన్. ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఎందుకు 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 జ్యోతిష్యంలో పర్వాలేదు అనే పదం లేదు, పర్వాలేదు అని పదం లేదు. లేదు అంటే లేదు, ఉన్నది అంటే ఉన్నది. ఈ రెండే ఉన్నాయి, పర్వాలేదు అనే పదం లేదు. సో దాంట్లో అది బాగోలేదు. ఆరోగ్యరీత్యా అమ్మాయికి ఎంత ఫ్రీగా ఉంటుందో అంత బాగుంటది. అలాగే అమ్మాయికి దయచేసి మెడిసిన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. చేస్తారు అమ్మాయి. సూపర్ సూపర్ సూపర్. ఎవరు చెప్పినా నేనైతే చెప్పింది ఒకటే, సూపర్. వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఆ సూపర్కి వెళ్ళాలంటే ఫస్ట్ తండ్రి తల్లి అసలు ఆలోచన ఇవన్నీ తీసేయండి. ఆవిడ బతుకు ఆమె బతుకు. సూపర్ మా. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న. గురువు గారు నమస్కారం. గురువు గారు మకర లగ్నం, లగ్నాధిపతి D9 చార్ట్ లో 11వ భావంలో 11 చంద్రుడితో కలిసి ఉన్నారు. చంద్ర మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వివరించండి. ఓకే. 7th అండ్ లగ్న అండ్ సెకండ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఇన్ D9 చార్ట్ అండ్ నాటా చార్ట్. ఆశ పడవద్దు, బాగుంటది. లేకపోతే అనర్థం ఉంటది. ఓకేనా? ఆరోగ్యరీత్యా అయితే ఎంత డబ్బు ఉండినా ఆరోగ్యరీత్యా మాత్రం ప్రాబ్లం అయితే ఏర్పడుద్ది. తను కొంచెం లెట్గోగా ఉండమనండి. 6 దాటిన తర్వాత, సాయంత్రం 6 దాటిన తర్వాత పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ తాగొద్దని చెప్పండి. అంతే, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. పునర్భూ దోషం అని అంటారు, కానీ పునర్భూ దోషంలో కూడాను వృత్తి కారకుడు శాటర్న్, మనస్కారకుడు చంద్రుడు. వృత్తిపై మీరు డిపెండ్ అయితే యోగం బాగుంటుంది. వృత్తి లేదులే మనం దాక్కుందాము, డబ్బులు బాగా రావాలి అని ఆలోచిస్తే మాత్రం డబ్బు పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొంతమంది ఉన్నారు, వారికి నాకు సమయం లేకపోవడం వలన నేను చెప్పలేకపోతున్నాను. కంగారు పడమాకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడం జరుగుద్ది. ఓకేనా అండి? అలాగే ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలన్నా 9676159759 కి మెసేజ్ చేయండి. అలాగే ఎవరైనా ఆస్ట్రాలజీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే అంటే ఓన్లీ ఆస్ట్రాలజీ చెప్తారా అది ఇది అనుకుంటే కంగారు పడమాకండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న విద్యలు అన్ని మీకు ఇచ్చేయడమే, ఇవ్వడం కోసమే నేను పుట్టాను, ఇస్తాను. నేను కష్టపడినట్టు మీరు అందరు కష్టపడొద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం రాశారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ మీరు అనుభవంలోకి తెచ్చుకుంటేనే దానికి ముందుకు సాగలరు, లేకపోతే సాగలేరు. ఓకేనా? కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పెట్టండి. పెడితే దాంట్లో మీరు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతారు అనే పాయింటే చూస్తాను. ఉపయోగపడకపోతే లేదు సార్, వద్దు సార్ అని చెప్పిస్తాను. ఎందుకంటేనండి నేను పుట్టిందే నలుగురికి సేవ చేయాలి. అదే సంకల్పం మీ జాతకంలో ఉంటేనే మీరు ముందుకు వస్తారు, లేకపోతే లేదు. దయచేసి నేను వద్దు లేదులేండి అని చెప్పాను అంటే నా యొక్క గ్రూపులో వద్దు అండి. మీరు ఎక్కడైనా సరే మీరు చదువుకోవచ్చు, బోల్డని గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ ద్వారాగా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.